హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లవ్ గార్డెనింగ్. ఈ వీడియోలో ఎగ్ ఆయిల్ ఫర్టిలైజర్ గురించి డీటెయిల్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఎగ్ ఆయిల్ ఫర్టిలైజర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 ఎగ్ ప్లస్ 1 గ్లాస్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్. ఈ రెండింటిని ఒక బాటిల్లో మనం తీసుకొని బాగా షేక్ చేసుకోవాలండి. ఇది 1.5 లీటర్స్ బాటిల్. ఈ బాటిల్లో నేను ప్రిపరేషన్ని చేస్తున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని మనం 20 లీటర్స్ ఆఫ్ వాటర్లోకి డైల్యూట్ చేస్తున్నాం. ఇలా డైల్యూట్ చేస్తున్నప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే మనకు కన్సిస్టెన్సీ ఈక్వల్గా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకునేటువంటి మిక్చర్ని మనం డైరెక్ట్గా ప్లాంట్స్కి అందించవచ్చు. మన క్వాంటిటీ అనేది మన ప్లాంట్ యొక్క పాట్ సైజ్ని బేస్ చేసుకొని మనం క్వాంటిటీని డిసైడ్ చేసుకోవాలి. మనం ఫ్లవరింగ్ ప్లాంట్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్రూట్ ప్లాంట్స్కి కూడా మనం ఈ మిక్చర్ని ప్రొవైడ్ చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే నేను నా ఫ్రూట్ ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తున్నాను ఈ మిక్చర్తో. నా దగ్గర ఉన్నటువంటి అంజీర్, లెమన్ అండ్ టేబుల్ లైమ్, మళ్ళీ మ్యాంగో, సీతాఫలం మరియు వెజిటబుల్స్ అండ్ ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్. ఈ ఎగ్ ఆయిల్ ఫర్టిలైజర్ని మనం స్ప్రే లిక్విడ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం ఎక్కడైతే బగ్స్ ఉంటాయో అక్కడ స్ప్రే చేసుకుంటే మన బగ్స్ 100% రిమూవ్ అవుతాయి అన్నమాట. స్ప్రే చేసుకునేటప్పుడు మనం లీఫ్ టాప్ లేయరే కాకుండా లీఫ్ యొక్క బ్యాక్ లేయర్ కూడా మనం స్ప్రే అనేది చేసుకోవాలి. ఎందుకంటే నార్మల్గా మనకు బగ్స్ అనేటివి లీఫ్ యొక్క బ్యాక్ సైడే ఎక్కువగా అటాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం లీఫ్ యొక్క బ్యాక్ సైడ్ని పూర్తిగా ఈ ఆయిల్తో స్ప్రే చేసుకోవాలి. అప్పుడు మనకు బగ్స్ అనేది 100% రిమూవ్ అవుతాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసేది అంజీర్ పండు, దీన్ని ఫిగ్ అని కూడా అంటారు. ఈ అంజీర్ చెట్టుని నేను టెర్రస్ పైన 1 year నుంచి పెంచుతున్నాను. ఇప్పటి వరకు నాకు నియర్లీ 6 ఫ్రూట్స్ అనేది రైప్ అయ్యాయి. సో ఇవి 7 and 8 ఫ్రూట్స్ అన్నమాట. మా మిద్దె తోటలో కాసినటువంటి బీరకాయ పాదులండి. ఈ బీరకాయ వితిన్ 8 daysలోనే మనకు ఈ టైప్ ఆఫ్ ఈల్డింగ్ అనేది వస్తుంది పూత నుంచి. అండ్ కాకరకాయలు, వీటన్నిటికీ నేను ఆర్గానిక్ ఫర్టిలైజర్స్నే యూజ్ చేస్తున్నాను. అంటే మనకు జీవామృతము కానీ, కొల్లపెట్టినటువంటి పెరుగు కానీ, ఇందాక మీకు చూపించినటువంటి ఎగ్ ఆయిల్ ఫర్టిలైజర్స్ కానీ మాత్రమే యూజ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే మన చెర్రీ టొమాటోలో ఈ ఒకే పాట్లో నేను 2 వెరైటీస్ ఆఫ్ చెర్రీ టొమాటోస్ వేసాను. ఒకటి రౌండ్ అండ్ రెడ్ వెరైటీ అండ్ ఇంకొకటి బెల్ టైప్ ఎల్లో వెరైటీ. ఇవి వేసినప్పటి నుంచి హై గ్రోత్ ఉంది. యాజ్ వెల్ యాజ్ మనకు గుత్తులు కూడా టమాటాలు వస్తున్నాయి. అండ్ ఈ టమాటోస్ మనము అలాగే అంటే మనకు కూరలలో కూడా యూజ్ చేస్తారు చాలా చోట్ల. అండ్ అలాగే అంటే కట్ చేసి పీసెస్ కాకుండా అలాగే టమాటోస్ వేసి వంట అనేది వండుకుంటారు. చాలా స్వీట్ టేస్ట్ ఉంటుందండి ఈ టొమాటోస్కి. అండ్ మా ఇంట్లో కాసినటువంటి ఈ పాలకూర మీరు అబ్జర్వ్ చేశారంటే ఎంత పెద్దగా వచ్చాయంటే ఆ లీవ్స్ ఇయర్లీ 1 హ్యాండ్ఫుల్ ఆఫ్ లీఫ్ అన్నమాట. ఇక్కడ నేను చేస్తున్నది పాలకూర హార్వెస్ట్ అండి. పాలకూర చాలా పెద్ద లీవ్స్ అనేది వచ్చాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే నా హ్యాండ్ఫుల్ ఆఫ్ లీఫ్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. అండ్ ఈ హార్వెస్ట్ నేను నా అవైలబుల్ గ్రౌండ్ స్పేస్లో చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ వాచ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.